తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫ్యాన్ బేస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ గ్రాఫ్ ఇక్కడ గ్రాఫ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి మీరు విన్నది చూసిందంటే ఏమని చెప్తారు? ఫ్రమ్ డే 1 టు టుడే. పవన్ కళ్యాణ్ గారితో నేను యాక్ట్ చేయలేదు, కానీ నేను నా పెళ్ళికి ఆయన ఇన్వైట్ చేయడానికి అస్సలు నేను వస్తాను అనుకోలే. అంటే నేను యాక్ట్ చేయలేదు, నేను ఎవరో తెలీదు, అంటే ఇండస్ట్రీలో పేరు తెలిసి ఉండొచ్చు, బట్ అదర్ దాన్ దట్ ఏమీ లేదు. సో నేను పిలవడానికి వెళ్ళాను, అంటే అపాయింట్మెంట్ లేదు, మనం జస్ట్ వెళ్ళాను. ఆయన వెంటనే రమ్మన్నారు, వెళ్ళాను, చాలాసేపు మాట్లాడారు, తీసుకున్నారు, నా ఇన్విటేషన్ తీసుకున్నారు, రండి అంటే తప్పకుండా వస్తాను అన్నారు. అలాగే అంటారు కానీ రారు అనుకున్నా. కానీ ఆయన నా రిసెప్షన్కి ఫస్ట్ అంటే గెస్ట్లు వస్తారు కదా, స్టార్టింగ్లోనే చాలా చాలా ఎర్లీగా వచ్చారు. వస్తే అసలు నేను అసలు షాక్. ఆయన ఎంత సింపుల్గా వచ్చారు, ఎంత సింపుల్గా వచ్చారు. అసలు హంగు లేదు, ఆర్భాటం లేదు. అంటే ఆయన వస్తున్నారని కూడా మాకెవరు ముందరే ఆయన వస్తున్నారని చెప్పి ఆయన టేక్ కేర్ చేసుకున్నా అన్న మాకు తెలియలేదు ఆయన వస్తున్నారని. ఆయన నార్మల్గా వచ్చేసారు, మమ్మల్ని విష్ చేశారు. తర్వాత నాకేం చెప్పాలో తెలియక పైగా అన్నారు, అన్నయ్యని పిలిచావు కదమ్మా, అన్నయ్య కూడా వస్తున్నారు, ఆన్ ద వే ఉన్నారు, వస్తున్నారు చిరంజీవి గారు సూపర్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నాకు ఎలా చెప్పాలో తెలియలేదు, ఏం చెప్పాలో తెలియలేదు. మాకు ఎలా అంటే రిసీవ్ చేసుకోవాలి అసలు ఐ డి నాట్ నో. సో వెళ్ళి సార్ కొంచెం భోజనం చేసి వెళ్ళండి అన్న. ఆయన ఎక్కడ చేయగలరు, అక్కడ నించుంటే ఏమైనా ఉందా అసలు. సో ఆయన చాలా నవ్వేశారు, నవ్వి భోజనం చేయాలా అమ్మా, ఓకే నెక్స్ట్ టైం సమ్ అదర్ టైం అని వెళ్ళిపోయారు. అంటే నాకు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక అలా అన్నాను. అంటే ఆయన కూడా నవ్వేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన కూడా అక్కడ నించుని వెయిట్ చేసి భోజనం చేయాలంటే అంతసేపు వెయిట్ చేస్తే అసలు ఏమైనా ఉందా, పక్కన ఉన్న మంటపంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అప్పుడు ఇలానే ఉండేది, క్రేజ్ ఉంది. కానీ ఆయన వస్తున్నారని ఎవరికీ తెలీదు. ఆయన చాలా ఎర్లీగా వచ్చేసారు. అంటే కొంచెం క్రౌడ్ వచ్చిన తర్వాత కొంచెం లేట్గా వచ్చి ఉంటే ప్రాబ్లీ తెలిసి ఉండేది. చాలా ఎర్లీగా వచ్చేసారు. సో ఆయన అసలు హంగులేదు, ఏం లేదు. ఆయన వచ్చిన తర్వాత మాత్రం స్టేజ్ మీద మొత్తం అసలు ఫుల్, అసలు అప్పుడే ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఆయన ఇప్పటికి సేమ్ డౌన్ టు ఎర్త్. అవును, అందరూ చెప్తూ ఉంటారు ఆర్టిస్ట్. చాలా అవును, తెలుసండి. అంటే విన్నాను, నేను కూడా విన్నాను. అంటే నేను ఇది ఫీల్ అయ్యాను. అంటే ఆయన ఒక్క జెస్చర్, ఆయన నా పెళ్ళికి రావడం అన్న జెస్చర్లో తెలిసిపోతుంది. ఆయన రావాల్సిన అవసరం లేదు. నేను అసలు పని ఆయనతో వర్క్ కూడా చేయలేదు. చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి పెద్ద. సో ఆయన వచ్చారు అంటే అర్థం ఉంది. అప్పుడు దాని ముందు కూడా డాన్స్ ప్రోగ్రాములు కానీ నా అరంగేట్రం కానీ ఆయన చాలాసార్లు వచ్చారు చిరంజీవి గారు. సో వచ్చారు అంటే కొంచెం ఇండస్ట్రీ పెద్ద కదా, ఒక పెద్దగా వచ్చారు అని అర్థం. అంటే ఒక అట్లీస్ట్ వీ కెన్ థింక్ లైక్ దట్. ఈయన అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పోయినా పవన్ కళ్యాణ్ గారే అంతే. దట్ ఇస్ నో, ఆయనకి ఒక ఎక్స్ట్రా ఏదో ఎక్స్ట్రా ఏం రాదు. బికాజ్ ఆయన ఆల్రెడీ టాప్లో ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్తే ఇంకా టాప్, ఇంకా దానికంటే టాప్ ఏం లేదు. సో ఐ ఫీల్ లైక్ దట్. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరో. అవును, సౌత్ లోనే అండ్ హైయెస్ట్ రిగార్డ్స్, రెస్పెక్ట్ కూడా ఉన్న హీరో. సో ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఆయన ఆల్వేస్ ఈజ్ ఇన్ ద టాప్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ మా లాంటి ఆర్టిస్టులందరికీ కూడా. గ్రేట్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి లయ గారు మాటల్లో అంటే ఏమని చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్లీ అండి వెరీ వార్మ్, వెరీ వెల్కమ్. అసలు ఆయన నా అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి అవార్డ్కి ఆయన అందరికీ ఫోన్ చేస్తారు. అలాగే నాకు కూడా ఫోన్ చేశారు. అసలు ఫోన్ చేస్తారని నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి విష్ చేశారు, కంగ్రాట్స్ చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద ఆయన మాకు ఫోన్ చేసి, మాకు అవార్డు వస్తే ఏముంది, ఆయన ఎన్ని అవార్డ్స్ చూసుంటారు, మాకు అవార్డు వస్తే చెప్పాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేసి
కంగ్రాట్స్ అమ్మ, బాగా చేసావు ఆ సినిమాలో, నీకు అవార్డ్, యూ డిజర్వ్ ఇట్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నేను ఎన్నిసార్లు నా అరంగేట్రంకి, డాన్స్ అరంగేట్రంకి పిలిస్తే ఆయన వచ్చారు. వచ్చి గ్రేస్ ద అకేషన్ అన్నీ చూసి, డాన్స్ ప్రోగ్రామ్ మొత్తం చూడకపోయినా ఆల్మోస్ట్ 80% చూశారు. 80% చూశారు. ఆయన స్మైల్లోనే అసలు యూ కెన్ టెల్ ఆయన చాలా అంటే చాలా జెన్యున్గా, చూడంగానే మనకి అన్నీ మర్చిపోతాం. సో ఇంకా చాలా బాగుంటుంది ఆయన. ఇట్స్ వెరీ వెరీ నైస్. అంటే అలా ఫంక్షన్లోనూ అలా చూడడమే తప్ప నా పెళ్ళికి కూడా ఆయనకి ఇంటికి వెళ్ళి పిలవడం జరిగింది. సో అలా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు. అప్పుడు కూడా చెప్పాను, సార్ ఒక్కసారి ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని రోజులు ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా మీతో ఒక్క సీన్ కూడా చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. మీతో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సీన్ ఏదైనా పర్లేదు, తర్వాత అయినా సరే నేను వచ్చి చేస్తాను అంటే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, నువ్వు చేయనన్నావు కదా అంటే, ఇది చేస్తానండి అని చెప్పాను. ఓకే, ఊరికే సరదాగా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒకవేళ వస్తే చిరంజీవి గారి మూవీలో ఎందుకు చేయను? చిరంజీవి గారి దగ్గర ఎలాంటి రోల్ అయినా ఎందుకంటే మనకి ఫోటోలు ఇవన్నీ కాదు, జ్ఞాపకం ఉండదు, సినిమాలు ఫర్ ఎవర్ ఉంటాయి. సో అలా చిరంజీవి గారితో మీకు ఏ రోల్ అయితే బాగా సెట్ అయ్యింది అనుకుంటున్నారు మీరు? సిస్టర్స్, మదర్ అంటే ఓ పెద్ద అయిపోతారు మరి. ఏమని వస్తే అది కూడా చేస్తుందా, ఏం పర్లేదు. అంతేనా? అంటే ఇప్పుడు స్పోర్టివ్గా తీసుకోవాలి అట్లా అంటే దట్ ఇస్ నో ఇదేం లేదు. బట్ అంటే డైరెక్టర్కి కూడా అనిపించవచ్చు కదా, మదర్ సెట్ అవ్వదు అనిపించవచ్చు కదా. సో అలా ఏం లేదు, కానీ బట్ అలా ఏం లేదు. చిరంజీవి గారితో చేయడం అనేది ఐ డోంట్ నో. ఇప్పుడంతా మోస్ట్ గ్లామరస్ అత్తలు, గ్లామరస్ అమ్మలు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ వైట్ హెయిర్ వేసుకొని అసలు ఎంత గ్లామర్గా ఉన్నారు కదా, అసలు ఐ జస్ట్ లవ్ ఇట్. బాగున్నారు. అండ్ అటు అది కూడా నదియా గారితోనే ప్రూవ్ చేశారు ఆయన, త్రివిక్రమ్ గారు. అత్త అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా, అమ్మ అంటే ఎంత గ్లామర్ గా ఉంటుందా అని. చాలా చాలా బాగున్నారు. వెరీ వెరీ నైస్. అంటే అదే అనుకుంటున్నాను, అంటే నేను కూడా కామన్ ఆడియన్స్గా అందరూ చేసేవి అన్నీ అంటే అప్పుడప్పుడు ఈ రోల్ చేస్తే బాగుండేది, ఆ రోల్ చేస్తే బాగుండేది అనిపించవచ్చు. ఒక ట్రెండ్ అంటే నాకు గుర్తు లేకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఎవరు చేసినా ఐల్ బీ హ్యాపీ. ఎనీహౌ తను ఎన్ని క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు లయ గారు. సో అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా నా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ ఎనీ మీరే క్యారెక్టర్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. నేను డేట్స్ చూస్తాను. రోషన్ ఏంటి మేడం చెప్పాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా మరి. నా నెంబర్ తెలుసు కదా, అదే పాత నెంబర్. పాత నెంబర్ కొత్త నెంబర్ రెండు ఉంటాయి మేడం. కొత్త వాళ్ళకి కొత్తది, పాత వాళ్ళకి కొత్త. ఓకే.